అటువంటి కృష్ణుడు మనకు బోధించినటువంటి, సాక్షాత్ పరమాత్ముడు బోధించిన మనకు ఈ సూత్రాలు, భగవద్గీత సూత్రాలు జీవనానికి, రాహిత్యానికి, శక్తికి, జ్ఞానానికి కూడా సంబంధించినటువంటి, ఎవరెవరికి ఏమేమి కావాలనో అన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. ఎవరు ఏ విధంగా ఉపాసన చేసినా కూడా తన దగ్గరికే వెళ్ళాలా అని కొనాలో తానే, అన్నీ నేనే, అన్ని ధర్మాలు నేనేనే, అన్నీ త్యజించండి, నా దగ్గరికి రండి అన్నారు. అటువంటి మహత్తరమైనటువంటి భగవద్గీతను మనమంతా కూడా దాన్ని నమ్ముకొని దాని మీద చాలా విశ్వాసం పెడుతూ మనందరూ దాని అర్థాలు కూడా తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ మనం చేస్తున్నాం. ఎంతోమంది చేస్తున్నారు. అటువంటి గీత పూర్తిగా మీకు అర్థమయ్యేటట్టు కూడా స్వామీజీ వారు అన్ని రంగాలకి అర్థమయ్యేటట్టుగా భాషలో మీకు చిన్న భాష్యం కూడా రాయటం జరిగింది. తెలుగులో, ఇంగ్లీష్లో కూడా అందరూ చదువుతున్నారు. ఇప్పుడు గీత అర్థాన్ని తెలుసుకుంటే మనకు సమస్యలే ఉండవు, వాగ్వాదమే ఉండదు, ఆర్గ్యుమెంట్సే ఉండదు. అర్థం తెలియనటువంటి వాళ్ళకి మాత్రమే భగవద్గీత ఏమిట్లే అనేది మాట్లాడుతూ ఉంటారు. ఒక్క పర్యం అర్థం తెలుసుకుంటే మౌనం అయిపోతారు. అటువంటి గీతా తత్వాన్ని మనమంతా పట్టుకున్నాం. మన జీవితంలో మనం అనుకున్నటువంటి ఈ మాయలో, మనం అనుకున్నటువంటి ఏదేది, మనం ఏ రంగంలో వెళ్ళాలా, పిల్లలు ఎట్లా ఉండాలా అనేది మనకు తెలిసిన తర్వాత అది భగవద్గీత పఠనం చేసేటప్పుడు అవన్నీ కూడా నెరవేరుతాయి అనటానికి కూడా భగవద్గీతనే ఒక సాక్షి. అతి అద్భుతమైనటువంటి శక్తిని, ధైర్యాన్ని ఇచ్చేటువంటిది భగవద్గీత. ఇప్పుడు పైనంతా కూర్చున్న చాలామంది రీడింగ్ చేస్తున్నారు. ఒకప్పుడు మళ్ళీ మీరంతా కూడా బాయ్హాట్ చేయటానికి ప్రయత్నం చేయండి. అందరూ చేస్తే ఇంకా బాగుంటుంది. మొత్తం ఈ ప్రపంచమంతా కూడా ఇప్పుడు భగవద్గీతను ఉపాసన చేస్తున్నారు. ఏదో 10 శ్లోకాలు చెప్పేసి లక్షలు చెప్పాం, 10 లక్షలు చెప్పామంటూ ఉంటారు. అది కాక మొత్తము చెప్పాల, మొత్తము భగవద్గీతను మనం పఠన చేయాలి. మన కోసమే స్వామి అర్జున్ని ఒక నెపంలాగా చేసుకొని మనకు బోధించాడు. అటువంటి భగవద్గీతాన్ని మనమంతా ఇప్పుడు ప్రారంభం చేసుకుంటున్నాం, పారాయణాన్ని. ఇది 25వ పారాయణం అని కూడా చెప్తున్నాం. బయట కూడా మీరు చాలామంది కూర్చున్నారు, మీరు పారాయణం కూడా చేస్తున్నారు. మాకు అక్కడ స్థలం దొరకదే అనుకోవకండి. మీరు కూడా రీడింగ్లో రావటానికి ప్రయత్నం చేయండి, రిజిస్టర్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇంకో పర్యం దొరుకుతుంది మీకు. మీరు ఆ లైన్లో ఉన్నారు కాబట్టి ఇంకొక పర్యం మీకు దొరుకుతుంది. కాబట్టి మేము లోపల ఉండలేమే అనుకోవకండి. అందరూ అక్కడ కూడా నేను చూశాను, ఇప్పుడు వచ్చేటప్పుడు చూశాను. మీరు కూడా చదవండి, పారాయణం చేయండి. పారాయణం చదవటం, వినటం, చెప్పటం మహద్భాగ్యం మనకు. ఈ కలియుగంలో అటువంటి యోగం, అటువంటి తపస్సు మనందరికీ దొరికింది. ఇక మనం ప్రారంభం చేసుకుందాం. ఎక్కువ టైం మనం తీసుకోకుండా. పారాయణం చాలా ముఖ్యమైనటువంటిది. పిల్లలందరూ కూడా గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒక చిన్న మాట ఏమిటంటే, ప్రతినిత్యము ఒక అధ్యాయం చదవండి. ఏదో ఒక అధ్యాయం చదవండి. ఎంతమంది చదువుతున్నారు చేతులు ఎత్తండి. చాలామంది చదువు. ఎంత ఆనందం, ఎంత భాగ్యం. ఓకే, మీ ఇంట్లో కృష్ణుడు ఉంటాడు, ఖండితం ఉంటాడు. మీ చదువులు, మీ ఉద్యోగాలు,
మీ సెటిల్మెంటు ఇవన్నీ కూడా ఆ కృష్ణుడే చూసుకుంటాడు. అటువంటి నమ్మకాన్ని పెట్టుకుంటూ చదువుతున్నప్పుడు మీకు అన్ని సమస్యలు తానే మనకు పరిహారం చేశాడు. ఆ అర్థం తెలుసుకుంటే చాలు. పరిహారం అదంతగా ఎక్కడా వెళ్ళాల్సిన పని లేదు, ఏ గురువుని ఎక్కడా అడగాల్సిన పని లేదు, ఏ డిబేట్లో పార్టిసిపేట్ చేయటం పని లేదు. అన్నీ ఆయనే చెప్పాడు. మీకు వచ్చేటువంటి సమస్యలు క్వశ్చన్స్ ఏమున్నాయో ఆయనే వేశాడు, మళ్ళీ ఆయనే జవాబు చెప్పాడు. మళ్ళీ ఇంకోపారి మళ్ళీ మర్చిపోతామేమో మళ్ళీ కొన్ని శ్లోకాలతో జ్ఞాపం చేశాడు. చెప్పిందే కూడా చెప్పాడు. అది గురువు లక్షణం. అది ఎప్పుడూ అంతే, రివైజ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ చెప్పిందే చెప్తూ ఉంటారు. అందుకని జ్ఞాపకం మనకు చేయటాని కోసం అటువంటి అద్భుతమైనటువంటి తపస్సులో మనమంతా ఉన్నాం. కాబట్టి ఇక మనంతా కూడా ప్రారంభం చేసుకుందాం. ఇప్పుడు ఈరోజు ఈ BHC వాళ్ళు మన పంచముఖ ఆంజనేయ స్వామి ఒక కమిటీ వాళ్ళు నిర్ణయించినటువంటి ఈ కార్యక్రమం చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. నిన్న ఈరోజు కూడా సాయంత్రం కూడా కార్యక్రమం ఉన్నది. అట్లనే పంచముఖ ఆంజనేయ స్వామివారు ఆ ఆలయ ధాతలు అక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా మన దత్తగిరిని కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. దత్తగిరి అనేటువంటిది ఒక క్షేత్రం మనకి. అదే మనకు గోపాల క్షేత్రం, అదే గోవర్ధనగిరి అనుకోండి. కలియుగంలో దక్షిణ తట్టు గోవర్ధనగిరి చిన్నది. అది అందరూ జొట్టుగా చప్పట్లు కొట్టాలి. ఆ గోవర్ధనగిరి అప్పుడప్పుడు వెళ్ళి చూడండి, గిరి ప్రదక్షిణ చేయండి. మన దత్తపీఠంలో అదొక గిరినే మనకు అత్యంత ప్రసిద్ధి అయినటువంటి గిరి. అప్పుడప్పుడు వెళ్ళండి, క్రియాయోగం చేయండి. ఆ గిరిని రక్షిస్తుండేటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క భక్తులు అట్లనే కంటిన్యూ చేయండి, దాన్ని రక్షించండి, దాన్ని ఇంకా బాగా అభివృద్ధి అయ్యేటట్టుగా చేయండి అంటూ మన భగవద్గీత వాళ్ళు కూడా దానికి చేరుకుందాం. అందరూ మీతో పాటు నేను కూడా చేరుకుంటాను. సరే, నేను కూడా అక్కడ ఉండిపోతాను. అది చాలా బాగుంది. నవంబర్, డిసెంబర్, జనవరిలో వైకుంఠంలాగా ఉంటుంది. అద్భుతంగా చల్లగా ఉంటుంది ఆ కొండల మధ్యలో. ఇప్పుడు మనం ప్రారంభం చేసుకుంటాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. గణపతి గురుమేకం సచ్చిదానందరూపం విబుధనివహ సేవ్యం యోగమార్గాధిరూఢం శరణముపగతానాం ఆర్తి సంఘాద్రివజ్రం మమ హృదయ నివాసం భక్తి నమ్రో నమామి. దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అథ గీతాధ్యాన శ్లోకాః. ఓం పార్థాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం
कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरहः पेपीयमानं मुदा भूयाद् भारतपङ्कजं कलिमल प्रध्वंसिनः श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् गीताशास्त्रमिदं पुण्यं यः पठेत् प्रयतः पुमान् विष्णोः पदमवाप्नोति भयशोकादिवर्जितः एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव एको मन्त्रस्तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा। ॐ श्रीकृष्णाय
समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकम् व्यूढम् दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् पश्यैताम् पाण्डुपुत्राणाम् आचार्यमहतीम् च मूम् व्यूढाम् द्रुपदपुत्रेण तव शिष्येण धीमता अत्र शूरा महेश्वासाः भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः अस्माकम् तु विशिष्टाये तानि बोधद्विजोत्तमा नायका मम सैन्यस्य सम्यार्थम् तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तम् तदस्माकम् बलम् भीष्माभिरक्षितम् पर्याप्तम् त्विदमेतेषाम् बलम् भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तस्य सञ्जनयन् हर्षम् कुरु वृद्धः पितामहः सिंहनादम् विनद्योच्चैः शङ्खम् दद्मौ प्रतापवान् ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मुलोऽभवत् ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः पाञ्चजन्यम् हृषीकेशः देवदत्तम् धनञ्जयः पौण्ड्रम् दध्मौ महाशङ्खम् भीमकर्मा वृकोदरः अनन्तविजयम् राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दध्मुः पृथक् पृथक् सघोषोधार्तराष्ट्राणाम् हृदयानि व्यदारयत् नभश्च पृथिवीम् चैव तुमुलोऽव्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशम् तदा वाक्यम् इदमाह महीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथम् स्थापयमेच्युत यावदेतान् निरीक्षेऽहम् योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहम् य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः सञ्जय उवाच एवमुक्तो हृषीकेशः गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषाम् च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टः विषीदन्निदमब्रवीत् अर्जुन उवाच दृष्ट्वे
एवं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितन्नः राज्यं भोगाः सुखानि च त इमेव स्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः श्यालाः सम्बन्धिनस्तथा एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किन्नु महीकृते निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्यात् जनार्दन पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव यद्यप्येतेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकं कथं न ज्ञेयमस्माभिः पापादस्मान् निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः सङ्करो नरकायैव कुलघ्नानां कुलस्य च वदन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासः भवतीत्यनुशुश्रुमा अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयं यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः यदि मामप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत् सञ्जय उवाच एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सशरं चापं शोकसंविघ्नमानसः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनयोगो नाम प्रथमोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः श्रीभगवानुवाच कुतः स्वाकश्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन दैव्यं मास्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप अर्जुन उवाच कथं भीष्ममहं सङ्ख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदन
गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुम् भैक्ष्यमपीह लोके हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्याः निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् न हि प्रपश्यामि ममापनुद्यात् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् अवाप्य भूमावसपत्नमृद्धम् राज्यम् सुराणामपि चाधिपत्यम् सञ्जय उवाच एवमुक्त्वा हृषीकेशम् गुडाकेशः परन्तपः न योत्स्य इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तां स्थितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत य एनं वेत्ति हन्तारम् यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे वेदा विनाशिनं नित्यं य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम् वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापः न शोषयति मारुतः अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवत् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् देही नित्यमवध्योऽयम् देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि
न त्वं शोचितुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याद्धियुद्धात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते यदृच्छया चोपपन्नम् स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् अथ चेत्त्वमिमम् धर्म्यम् सङ्ग्रामम् न करिष्यसि ततः स्वधर्मम् कीर्तिम् च हित्वा पापमवाप्स्यसि अकीर्तिम् चापि भूतानि कथयिष्यन्ति ते व्ययाम् सम्भावितस्य च कीर्तिः मरणादतिरिच्यते भयाद्रणादुपरतम् वंस्यन्ते त्वाम् महारथाः येषाम् च त्वम् बहुमतः भूत्वा यास्यसि लाघवम् अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यम् ततो दुःखतरम् नु किम् हतो वा प्राप्स्यसि स्वर्गम् जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवम् पापमवाप्स्यसि एषा ते भीता साङ्ख्ये बुद्धिर्योगे त्विमाम् शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धम् प्रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखाद्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम् यामिमाम् पुष्पिताम् वाचम् प्रवदन्त्य विपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः कामात्मानस्वर्गपराः जन्म कर्म फलप्रदाम् क्रिया विशेषबहुलाम् भोगैश्वर्यगतिम् प्रति भोगैश्वर्यप्रसक्तानाम् तयापहृतचेतसाम् व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते त्रैगुण्यविषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान् यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि